హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ముంబైలో ఆంధ్ర కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను బియ్యం పిండితోటి 2 రకాల పిండి వంటలు తయారు చేసి చూపించబోతున్నానండి. ఒకటి పొంగడాలు, ఇంకొకటి అరిసెలండి. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దానికోసం ముందుగా ఒక తపాల్లోని 3 గ్లాసులు బియ్యం తీసుకోవాలి. అందులో రాళ్ళు కానీ ధాన్యం కానీ ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. నేను ఇక్కడ ధాన్యం బియ్యం తీసుకున్నానండి. మీ దగ్గర రేషన్ బియ్యం ఉంటే తీసుకోండి, చాలా బాగా వస్తాయి. ఇక్కడ నేను చూపించాను కదండి గ్లాసు, ఇది పావు గ్లాస్ అనమాట. ఇందులో నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 2 సార్లు బాగా కడిగేసుకొని ఇందులోని వాటర్ వేసుకొని 2 గంటల పాటు నానబెట్టి ఉంచుకోవాలండి. 2 గంటలు నానిన తర్వాత నీళ్ళు మొత్తం వంపేసి ఒక జాలి లాంటిది తీసుకొని అందులోని ఈ బియ్యం మొత్తం వడకట్టాలన్నమాట. అందులో ఇంకా కొద్దిగా వాటర్ ఉంటే అవి మొత్తం కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. నీళ్ళు మొత్తం వాడిపోయిన తర్వాత మనకి మిల్లు ఉంటుంది కదండి, పిండి ఆడే మిల్లు, అక్కడ తీసుకెళ్ళి మొత్తం పిండిలాగా ఆడించుకోవాలన్నమాట. బియ్యం అస్సలు ఆరిపోకూడదు, ఎక్కువగాన తడిగానే ఉండాలి. తడి బియ్యంతో చేసుకోవాలన్నమాట. మీ దగ్గర మిల్లు లేకపోతే నార్మల్గా మిక్సీలో కూడా పట్టేసుకోవచ్చు. చూడండి, మేము మిల్లుకి పట్టుకెళ్ళి పట్టేసుకొని వచ్చేసాము. పిండి తడిగా ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి, చాలా బాగా వస్తుంది. నేను ఇక్కడ చూపించిన విధంగా చేసుకోండి, మీకు చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. పిండి ఆడిపోయిన తర్వాత ఇక్కడ 1/2 కేజీ బెల్లం తీసుకోవాలండి. నేనైతే 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. వీటి మొత్తాన్ని చాక్ తోటి ఇలా మెత్తగా తురుముకోవాలి. మొత్తం తురుముకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. బెల్లం ములిగేలాగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులోని ఒక చిన్న గ్లాసు పంచదార వేసుకోవాలి. ఇలా 2 వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఈ రెండింటిని మొత్తం బాగా కరగనివ్వాలండి. బెల్లము పంచదార మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో వడకట్టుకోవాలి. మీ దగ్గర టీ వడకట్టుకునేది ఉంటే దాంతో వడకట్టుకోండి. ఇక్కడ నా దగ్గర ప్రస్తుతం అయితే లేదు, అందుకని నార్మల్గా ఇలా వడకెట్టాను. ఎందుకంటే బెల్లంలో చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదండి, చూడండి నల్లగా చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయన్నమాట, అందుకని వడకట్టుకోవాలి. అది మొత్తం మళ్ళీ కడిగేసుకున్న తర్వాత మళ్ళీ వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరగనివ్వాలి, పాకం బాగా వచ్చేంత వరకు. మరి ముదర పాకం రాకూడదండి, లైట్ లేత పాకం రావాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఫస్ట్ మేమైతే ఇలా చూపిస్తున్నానండి. ఇది మాకు పాకం అయితే ఇంకా రాలేదన్నమాట. మళ్ళీ వేసేసి మళ్ళీ కొద్దిసేపు మరగనివ్వాలి. ఇలా మరుగుతూ మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేదంటే మొత్తం గట్టి పాకం రాకుండా చూసుకోవాలి, లేదంటే మాడిపోతుంది అనమాట. ఎక్కువ హై ఫ్లేమ్లో అని పెడితే, అందుకనే సిమ్ టు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇక్కడ నేను పాకం చూపించాను కదండి, అవ్వలేదు. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి కొద్దిసేపు, మళ్ళీ వేసుకొని చూసుకుంటే పాకం తయారైపోయిందండి. మరి గట్టి పాకం కాకుండా లేత పాకం కాకుండా ఇక్కడ చూపించిన విధంగా పాకం తయారు చేసుకుంటే చాలండి, అంతే. ఈ ప్రాసెస్ మొత్తం మా అత్తగారు చేస్తున్నారండి. అంతేనండి, పాకం రెడీ అయిపోయింది. కిందకి దించేసుకొని స్టవ్ ఆపేసుకొని కిందకి దించేసుకున్న తర్వాత కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి. ఒకరు ఇక్కడ 2 మనుషులు కావాలి, ఒకరైతే పిండి వేస్తూ ఉంటే ఇంకొకరు కలుపుతూ ఉండాలి, లేదంటే మొత్తం ఉండలుగా అయిపోద్ది అనమాట. కొద్దిగా పిండి వేసుకుంటూ రౌండ్గా తిప్పుకుంటూ కలుపుకోవాలి మొత్తం. ఇక్కడ చూపించిన విధంగా చేసుకోవాలండి. నేను ఇక్కడ కొద్దిగా పిండి వేసుకుంటున్నాము. కొద్దిగా అలా కలుపుకుంటూ గరిటెతోటి మెదుపుకుంటూ కలుపుకోవాలి.
చూడండి, నాకు కొద్దిగా పిండి మిగిలిపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టి 1 నిమిషం ఉడికించుకోవాలన్నమాట. గట్టి పడుతుంది. ఇలా 1 నిమిషం ఉడికించుకుంటే గట్టి పడుతుంది. అంతేనండి. స్టవ్ ఆపేసుకొని కింద దించేసుకొని ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఒక పళ్ళెం తీసుకొని దాంట్లోని చిన్న గరిటెతో 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. అరిసెలకి ఎక్కువగా ఆయిల్ వేసుకోవాలండి. సగం పిండి అరిసెలకు తీసేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా సగం ఉంచుకున్నామండి. దాంట్లోకి 1 గ్లాసు నీళ్ళు ఒక గిన్నెలో వేసుకొని బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఒక 1/2 గ్లాసు వాటర్ వేసుకొని దాన్ని కలుపుకోవాలండి. పొంగడాలకి ఇదైతే అరిసెలకి పక్కకి వేరేగా తీసేసుకున్నాం కదా, మిగతాది నీళ్ళు ఇలా మరగబెట్టుకొని నీళ్ళు వేసుకొని గరిటెతోటి కలుపుకోవాలండి. మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నాకు కరెంట్ పోయిందనమాట, అందుకని క్లియర్గా కనిపించడం లేదు. మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఇదిగోండి, ఇక్కడ రుబ్బన్ కాన్సన్ట్రేషన్ రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఇలా ఒక చిన్న గ్లాస్ తీసుకొని ఆ తయారు చేసుకునేది మొత్తం ఈ గ్లాస్లో వేసుకోవాలి. స్టవ్ మీద ఇనుము పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఆ గ్లాస్ తోటి అలా మొత్తం వేసేసుకోవాలి చూపించిన విధంగా. తర్వాత అది అలా మెల్లుగా పొంగుతుంది అనమాట, పూరి పొంగినట్టు. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. అలాగే ఎక్కువసేపు యాగనివ్వకూడదు. లైట్గా కలర్ మారేంత వరకు ఉంచితే చాలు. వెంటనే ఇంకోవైపు తిప్పేసుకోవాలి. అది కూడా లైట్గా కలర్ మారితే చాలన్నమాట. అందుకే మంటను సిమ్ టు లో ఫ్లేమ్ పెట్టుకుంటే ఆ లోపల ఉన్నది కూడా బాగా ఉడికిపోతుంది. తర్వాత ఇలాగా కన్నాల గరిటె ఉంటుంది కదండి, దాంతో ఆయిల్ మొత్తం ఊడగట్టి తీసేయాలి. మళ్ళీ ఇంకొకసారి వేసి చూపిస్తున్నాము. అలాగే గ్లాస్తో తీసుకొని కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వెంటనే పూరీలాగా పొంగుతుంది అనమాట. ఇలాగా పొంగిన తర్వాత కొద్దిసేపు ఉడకనిచ్చిన తర్వాత లైట్ కలర్ మారిన తర్వాత అటువైపు తిప్పేసుకోవాలి. మళ్ళీ కొద్దిగా ఉడికిన తర్వాత లైట్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ జల్లెడ గరిటెతో తీసేసుకొని ఆయిల్ మొత్తం వడకట్టాలి. ఆయిల్ మొత్తం వడకట్టిన తర్వాత ఇది మొత్తం తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయాయి పొంగడాలు. చూడండి ఎంత బాగున్నాయో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని నేను పెట్టే ఏ వీడియోస్ అయినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఒక పొంగడం ఇలా ఇరిపి చూపిస్తున్నానండి. చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉందో. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ అరిసెలు తయారు చేసుకుందామండి. అరిసెలు చూడండి ఎంత బాగున్నాయో, చాలా మెత్తగా బాగున్నాయి. అరిసెలు కూడా చాలా బాగా కుదిరాయండి. ఒకసారి చూడండి. దానికోసం మనం స్టార్టింగ్లోనే ఒక కంచంతో పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి పిండిని. మళ్ళీ కొద్దిగా దాని మీద ఆయిల్ వేసుకొని చిన్న ఉండలుగా తీసుకోవాలి. ఒక చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఉండను పెట్టుకొని లైట్గా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత మనం ఇందాక పొంగడాలు వేసుకున్న పెనం ఉంది కదండి, అదే పెనంలోనే అదే ఆయిల్లోనే వేసేసుకున్నాము. వేసుకున్న తర్వాత కొద్దిసేపు వేగనివ్వాలి. మరీ ఎక్కువ వేగనివ్వకండి, మాడిపోతుంది. లైట్గా వేగిన తర్వాత తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని మళ్ళీ కొద్దిసేపు వేగనివ్వాలండి. దీన్ని కూడా సిమ్లోనే పెట్టుకోండి మంటను. ఇంకో పక్క ఒకటి చేసుకుంటూ ఒకటి తీసేసి మళ్ళీ ఒక పక్క నుంచి ఇంకో అరిసి వేసేసుకోవాలండి. ఇది ఆయిల్ మొత్తం కింద తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. అంతేనండి, అరిసెలు చాలా సింపుల్. మనం పాకం పెట్టేటప్పుడే కరెక్ట్గా చేసుకుంటే ఇవన్నీ నీట్గా చాలా బాగా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగా కుదురుతాయి.
అందుకనిసే మనం పాకం పెట్టేటప్పుడే బాగా చూసుకోవాలి. మరి ఎక్కువగా గట్టి పాకం రాకుండా మరి లేత పాకం రాకుండా మామూలుగా చూసుకోవాలండి. నేను చూపించిన విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా బాగా వస్తాయండి. మీకు చూడండి ఎంత బాగా కుదిరాయో, చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే ఇంకా బాగున్నాయండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి. బాయ్.